అంకుశో ఒక రెండు హస్తములలో పాశము అంకుశము పట్టుకుని బిభ్రాణం పట్టుకుని మధుమత్కపాల మనిషం ఒక చేతిలో మధువు యొక్క పాత్ర, దీన్ని మధుమత్ కపాల మనిషం అని శ్లోకంలో ఉంది కాబట్టి కపాలంలో పట్టుకుని ఉంటారు అని అంటారు. కానీ తాంత్రిక పద్ధతిలో కపాలాన్ని పెడతారు, మన పద్ధతిలో కలశము లేదా పాత్రము, వెండి పాత్రము, స్వర్ణ పాత్రము అని చెప్పాలి. దాంట్లో ఏముంది అంటే మధు, మధు అంటే తేనె. మధుమత్ కపాల మనిషం సాధ్వీందు మౌలిం భజే. సాధ్వీందు మౌలిం చంద్రుణ్ణి ధరించి దాంతోపాటు పుష్ట్యాశ్లిష్ట తనుం అంటే పుష్టీదేవి యొక్క శరీరము ఎలా కనిపిస్తోంది అంటే తెల్లటి వర్ణములో, సాధ్వీందు మౌలిం అంటే తెల్లటి చంద్రుడి వంటి రంగులో అమ్మవారు పుష్టీదేవి ధ్వజంతో కూడుకుని ధ్వజాగ్రకరయ చేతుల యందు ధ్వజాన్ని పట్టుకుని పద్మోల్లసద్హస్తయ ఒక చేతిలో పద్మాన్ని పట్టుకుని తద్యోన్యోహిత పానిమాత్తమ వసుమత్ అంటే అన్యోన్యంగా ఒకరిని ఒకరు కౌగిలించుకుని ఎడమ చేతి వైపు అమ్మవారు ఒడిలో కూర్చుని ఉందిట. అసత్ పాత్రోల్లసత్ పుష్కరం పరిపూర్ణమైన పాత్రముతో, అంటే పాత్రము అంటే ఇక్కడ కోరిన కోరికలు తీర్చే అక్షయ పాత్ర, అలాంటి అక్షయ పాత్రతో కూడిన స్వామివారు పుష్టీదేవితో కలిసి విరాజిల్లుతున్నారు. అటువంటి వరగణపతికి నేను నమస్కరిస్తున్నాను అని అంటున్నారు. ఈ వరగణపతి యొక్క ఆరాధన చేయదలిచిన వారు ఎవరికైనా సరే ఏదైనా ఆటంకాలు ఎక్కువగా వచ్చి లేదా ఏదైనా విశేషమైన కోరికతో చేయదలిచిన వారు మామూలుగానే గణపతి అష్టోత్తర శతనామావలో లేదా గణపతి సహస్రనామావలో ఏదైనా పర్లేదు, గణపతి యొక్క పటం పెట్టుకుని ఆ గణపతి యందు వరగణపతి యొక్క ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజ గణపతి ఆరాధనే. కానీ అక్కడ పిలిచేటప్పుడు వరగణపతిం ధ్యాయామి, వరగణపతిమావాహయామి, వరగణపతయే నమః పాద్యం సమర్పయామి అని వరగణపతి యొక్క నామస్మరణతో చేస్తూ అష్టోత్తరమైన సహస్రమైన ఓం గణపతయే నమః, గణేశాయ నమః, విఘ్నరాజాయ నమః అని మనం అంటాం కదా. ప్రతి వాక్యానికి ముందు ఓం గం వరగణపతి గణేశాయ నమః, ఓం గం వరగణపతి విఘ్నరాజాయ నమః, ఓం గం వరగణపతి సుముఖాయ నమః, ఓం గం వరగణపతి